మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 119వ కీర్తన 17-18 వచనాలు చదువుకుందాం. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మనము ఈ భూమి మీద ఎన్నో ఆశ్చర్యకార్యాలను చూస్తూ ఉన్నాము. ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రకృతిని కూడా మనం చూస్తున్నాం. భూమి మీద దేవుడు మన కొరకు ఎంతో అందమైన ప్రకృతిని సృష్టించారు. అదంతటిని మనం చూచి ఆనందిస్తూ ఉంటాం. ఎన్నో ఆశ్చర్యకార్యాలు కూడా దేవుడు జరిగిస్తున్నాడు. వాటన్నిటిని చూచి మనము సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అంటున్నాడు. మన కన్నులు ఏంటంటే లోకం వైపు బాగా చూస్తాయి. ఈ మధ్య చార్లీ కిర్క్ ఆయన చనిపోయారు కదా, ఆయన షూట్ చేయబడ్డారు. చాలా చిన్న వయసు, చాలా హ్యాండ్సమ్ పర్సన్. ఆయన చనిపోవటం దేశము కాదు ప్రపంచానికే ఒక ఆశ్చర్యాన్ని, ఆందోళనను, దిగులును కలిగించాయి. చార్లీ కిర్క్ అనే వ్యక్తిని దేవుడు అంతవరకే ఉపయోగించుకున్నాడేమో మనకు తెలియదు. ఆశ్చర్యకరమైన సంగతులు ఆయన చెబుతూ ఉన్నాడు ఆ దేశ ప్రజలకు, ఆ యవనస్తులకు ఆశ్చర్యకరమైన సంగతులు చెప్తున్నాడు. మీరు సరి చేసుకోవాలి, మీ ప్రవర్తన సరి చేసుకోవాలి, మీ డ్రెస్ సరి చేసుకోవాలి, మీ యొక్క సమస్తమును దేవునికి ఇష్టమైన రీతిలో మీరు సరి చేసుకోవాలని ఆ యవనస్తులను సరిచేస్తూ ఉన్నాడు. అక్రమం చేయ వారిని సరిచేస్తున్నాడు. వేషధారణ సరిగా లేని వారిని సరిచేస్తున్నాడు. ఎంతో హెచ్చరికలు చేస్తున్నాడు. ఒక పాస్టర్ గారు అయితే మెమోరియల్ సర్వీస్లో మాట్లాడుతూ, ఈయన అమెరికాకే పాస్టర్ అని చెప్తున్నారు. అంతగా ఆయన బోధలు ప్రజలను ఆకట్టుకున్నాయి. దేవుని యొక్క సందేశము ప్రజలకు వినిపింప చేయడంలో అంతగా ఆయన మీద పగబట్టి ఆయనను చంపే అంతగా ప్రజలకు అవినీతిలో జీవిస్తున్న వారికి హేయంగా అనిపించాయి. అంటే అంత ఖండిస్తున్నాడు అనమాట. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ విధముగా ఉంటాయి, మీరు సరిచేయబడండి, దేవుని యొక్క కృప పొందుకోండి, దేవుని యొక్క రక్షణను పొందుకోండి అని ఆ ప్రజలకు తెలియజేస్తున్నాడు. అందుకనే గిట్టని వారు ఆయనను చంపేశారు. అదే ఆశ్చర్యకరమైన సంగతులు ఆయన తెలియచేశాడు కాబట్టి, ఆశ్చర్యకరమైన బోధ ఆయన చేశాడు కాబట్టి వ్యతిరేకించేవారు ఆయనను చంపేశారు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, మనము కూడా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని ఆలయాల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఇదే ప్రార్థన చేయాలి. మన కన్నులు తెరవబడతాయి, వినడానికి మన చెవులు తెరవబడతాయి, గ్రహించడానికి మన హృదయం తెరవబడుతుంది. ఎప్పుడంటే మనం ఈ విధముగా సిద్ధపడి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు. ఆశ్చర్యకరమైన సంగతులు కిరికి బోధించాడు కనుకే గిట్టని వారు ఆ విధంగా చేశారు. ఆయన ప్రసంగాలు అద్భుతంగా ఉండేవి. లోకాన్ని బాగు చేసే విధముగా, అమెరికా దేశ యవనస్తులను బాగు చేసే విధముగా బోధించాడు కనుక గిట్టని వారు ఆయన్ని చంపేశారు. ఆశ్చర్యకరమైన సంగతులు చూడలేని వారు ఆ విధముగా చేశారు. మనమందరము దేవుని సన్నిధిలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా ప్రార్థన చేద్దాము. దేవుని బ్రతిమలాడుకున్నాము, దేవుని వేడుకున్నాము. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నీ దయారసము చూపుము అంటున్నాడు. మనము కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆదివారం నాడు ప్రార్థన చేయాలి. ఆయన బ్రతికించే దేవుడు కాబట్టి మనల్ని ఈ విధముగా ప్రార్థన చేసుకుని మన జీవితాలను గడిపినప్పుడు మనకు ఆయుష్కాలం ఇస్తాడు. మనము కూడా అడుగుదాము, ప్రభువా మమ్మల్ని బ్రతికించు, మీ దయను నాకు చూపించు, నేను బ్రతుకున్నట్లు నీ కృప పొందుకునే భాగ్యం నాకు దయచేయని ప్రార్థన చేసుకోవాలి. కీర్తన గ్రంథంలో 116:7 కూడా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది. ఎవరైతే ఆయన దయ కొరకు, ఆయన కృప కొరకు వేడుకుంటారో, ఎవరైతే ఆయన ధర్మశాస్త్రం నందలి ఆశ్చర్యకరమైన సంగతులు నాకు తెలియచేయమని వేడుకున్నారో, దేవుడు వారికి ఏం చేస్తానంటున్నాడు, యెహోవా నీకు క్షేమము కలుగు చేయను అంటున్నాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా.
బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ దయను వారి మీద కుమ్మరించండి. వారు బ్రతుకున్నట్లు మీ కృప చూపండి. వారికి దీర్ఘాయువు దయచేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.